నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. కాంగ్రెస్ పాలనలో కూడా ఏదైతే కాకతీయ కళాతోరణం కానీ ఏదైతే తెలంగాణ ముద్ర ఇంకోటి చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తూ ఉంది. సో మరి ఈరోజు ఏదైతే డిసెంబర్ 9న కూడా విగ్రహ మార్పిడి కూడా చేస్తూ ఉంది. సో మాట్లాడేది ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారు, పక్కన ఇంకా చూస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని. సో ఈ విగ్రహాన్ని మార్పిడి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, అసలు దీని మీద ఏం చెప్తారు మీరు చెప్పరి? మీరు కూడా మేధావులు, చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీలో చదువుకున్న జర్నలిస్టులు, మార్చే అవకాశం ఉందా, అవసరం ఉందా, మార్చడానికి సహేతుకత ఉందా? ఏమీ లేనటువంటి ఒక తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు, మూర్ఖుడి మనసు రంజింపజేయలేమన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్యకు పాల్పడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రపైన దాడి చేస్తూ ఉండు, తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేస్తూ ఉండు, తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి చేస్తూ ఉండు. కోటాను కోట్ల మంది ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని వేదికగా చేసుకుని ఆ తల్లి చుట్టూ జై తెలంగాణ అంటూ, ఆ తల్లి చుట్టూ జయ జయ హే తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిన తర్వాత ఇవాళ ఈ పొడుగాయన వచ్చి అని చెప్పని ఇంకెవరు లేరన్నట్టుగా ఇవాళ వచ్చి ఆయన తెలంగాణ తల్లి ఇట్లా కాదు అట్లుండాలని చెప్పనంటు, ఇట్లుండొద్దు అని చెప్పడానికి నువ్వెవడివి, నీకేం పాత్ర? ఈ తల్లి విగ్రహం ఇట్లా రావడానికి కారణం తెలంగాణ ఉద్యమం. ఈ తల్లి విగ్రహం ఇట్లా రావడానికి అనేక మంది కవులు, కళాకారులు అందరితో చర్చ చేసిన తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ మొదటిసారి 2007 జూలై 15వ తారీఖు నాడు ఇక్కడ పెట్టిండ్రు. పెట్టిన తర్వాత దాదాపు ప్రతి పల్లెలో ఇవాళ విగ్రహం ఉంది, ప్రతి గల్లీలో విగ్రహం ఉంది. నీకేం సంబంధం రేవంత్ రెడ్డి ప్రస్థానంలో? నువ్వు చంద్రబాబు నాయుడు చెంచాగా పనిచేస్తూ, లేకపోతే ఆంధ్ర పాలక వర్గాలకు తొత్తుగా పనిచేస్తూ నువ్వు తుపాకులు పట్టుకుని ఉద్యమకారులపైన దాడి చేసినటువంటి ఒక దుర్మార్గుడివి. నువ్వు తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని నాశనం చేస్తా అంటావేంటి? నువ్వు ఈ విగ్రహాన్ని పట్టుకొని మేము జై తెలంగాణ అని తిరిగినాం, ఈ విగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము జయ జయ హే తెలంగాణ అని చెప్పని పాటలు పాడినాం. నువ్వు వాళ్ళ దానిపై దాడి చేస్తూ ఉండు. బతుకమ్మ మీద ఏం కోపం అయ్యా నీకు? నీవు విగ్రహం తయారు చేసిన ఆ విగ్రహాన్ని చూసినట్టయితే ఆయన సామాన్య మహిళ అంటుండు. నాకైతే రాయలసీమ గడిల దొరసాన్ని లెక్క ఉన్నది తప్ప ఆమె సామాన్య మహిళ లెక్క కనబడతలే. ఒక దేవతామూర్తిని పక్కకు పట్టేసి ఒక దొరసాని ముందుకు పట్టుకొచ్చి ఆ దొరసాని సామాన్య మహిళ నిన్ను నన్ను నమ్మిస్తున్నాడు. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. నేను ఒక చిన్న విషయం చెప్తా. డ్యూపింగ్ డిలైట్ అంటారు, DUPING DELIGHT అంటే డ్యూపింగ్ డిలైట్. డ్యూపింగ్ డిలైట్ అనేటువంటిది ఏంటి అంటే దే డిరైవ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ చీటింగ్ పీపుల్, లయింగ్ టు ద పీపుల్. నేను అబద్ధం చెప్తున్నా కదా, వాడు నమ్ముతున్నాడు కదా, నమ్ముతున్నాను చెప్పి నేను సంతోషపడుతున్నాడు. దాన్ని డ్యూపింగ్ డిలైట్ అంటారు సైకలాజికల్. ఇది అబ్నార్మల్ సైకాలజీ. దాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి చూపెడతా ఉన్నాడు. ఒక దేవతామూర్తిని పక్కన పెట్టి ఒక దొరసాని ముందు విగ్రహాన్ని పట్టుకొచ్చి మా సామాన్య మహిళ అని చెప్పి నమ్మిస్తూ ఉండు. బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్. ఒక రాష్ట్రమాత విగ్రహంలో చేతిలో బతుకమ్మ ఉంటే దాన్ని వీక్ పడేసి రాష్ట్ర పండుగ విగ్రహం గుర్తుంది. బతుకమ్మ అంటే రాష్ట్ర పండుగ. మొత్తం తెలంగాణ పల్లెలో మనం ఆడుకునేటువంటి, ప్రేమతో పూలతో అమ్మవారిని పూజిస్తూ మనం ఆడుకునేటువంటి ఒక పండుగ. దాని విగ్రహం దాని గుర్తు తీసేసి పడేస్తా అంటాడు. ఇట్లా ఒక సాడిజంతో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా పదే చెప్తా ఉన్నారు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పడంలో భాగంగానే ఇదంతా కళాతోరణం కానీ ఏదైతే చూసుకుంటే రాజముద్ర కానీ తెలంగాణ తల్లి విగ్రహం చేస్తున్నారు అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి తాత ముత్తాతలు దిగొచ్చిన కేసీఆర్ గారి యొక్క గుర్తులు చెరపలేరు. నేను ఒక విషయం చెప్తానండి. కేవలం మూర్ఖుడు, ఇంతకుముందు అన్న కదా, తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు, మూర్ఖుడి మనసు రంజింపజరాదు అని చెప్పని రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. క్యాన్ యూ ఎరేజ్ ది ట్రేసెస్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ హిస్టరీ? ఫ్రీడమే పక్కన, భారతదేశ చరిత్రలో సుభాష్ చంద్రబోస్ని తీసేయచ్చా? మహాత్మా గాంధీని తీసేయచ్చా? అంబేద్కర్ని తీసేయచ్చా? సర్దార్ వల్లభాయ్ పటేల్ని తీసేయచ్చా? ఇందిరాగాంధీని తీసేయచ్చా? జవహర్లాల్ నెహ్రూని తీసేయచ్చా చెప్పురి. మరి కేసీఆర్ ఎట్లా తీసేస్తాను? ఎట్లయితే భారత స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్రను తీసేయలేమో, తెలంగాణ ఉద్యమ పోరాటంలో, తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో కేసీఆర్ పాత్రను తీసేయలేము. నీకు నచ్చినా, నీకు నచ్చకపోయినా, నువ్వు మెచ్చినా మెచ్చకపోయినా, నీ కంటగింపుగా ఉన్నప్పటికీ కూడా ఆయన పేరు తీయలేము. ఎందుకంటే మహాత్మా గాంధీని అంటే కూడా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. మహాత్మా గాంధీ చరిత్రను ఇష్టపడరు. బట్ డస్ నాట్ మీన్ దట్ కెన్ దే ఇరాట్ రేపు మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహాలు తీసేయగలుగుతారా? పుస్తకాల్లో మహాత్మా గాంధీ అంటే బాపు అని చెప్పిన చరిత్రను తీసేయగలుగుతారా? దే కాంట్ డూ ఇట్ అండ్ నోబడీ విల్ డూ ఇట్ ఆల్సో. తీయాలన్నా చేయలేరు, కానీ మూర్ఖుడు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉండు. కేసీఆర్ చరిత్ర తీసేస్తా అంటే ఇప్పుడు చిల్లర మాటలండి. అది పాన్ షాప్ల దగ్గర నిలబడి గంజాయిలు గుట్కాలు తినేటోళ్ళు మాట్లాడే మాటలు అవి. ఐఎమ్ సారీ టు టాక్ లైక్ దిస్. ఎవరి చరిత్రను ఎవరు తీసేయలేరండి. రేవంత్ చరిత్రను తీసేయగలుగుతారా నేను? ఇంతెందుకు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిగుతాడు, నేను తీసేయగలుగుతానా? రేవంత్ రెడ్డి అనేటోడు ఒక 2 ఏళ్ళలో ఏడాదో ముఖ్యమంత్రి ఉంటాడు. ఉన్న తర్వాత మంచో చెడో పని చేసిపోతాడు. పని చేసిపోయిన తర్వాత ఆ చరిత్ర అట్లా ఉండిపోద్ది అంతే. రావణాసురుడి చరిత్ర తీసేసినవా?
కంసుడి చరిత్ర తీసినవా? రాముడి చరిత్ర తీయలేమో, రావణాసురుడి చరిత్ర తీయలేము. విఘ్నత ఉన్నోడు ఎవడు మాట్లాడే మాటలు కావు. పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు చూడ మాటలు మాట్లాడకూడదు. యూ కాంట్ ఇరాడికేట్ ఆర్ యూ కాంట్ ఎరేజ్ ఎనీబడీస్ హిస్టరీ ఫర్ దట్ మ్యాటర్. సాధారణమైన వ్యక్తి కూడా చరిత్ర ఉంటుంది. అంత పెద్ద వ్యక్తి, గింత పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన ఆయన, ఈ తెలంగాణ గడ్డకు స్వాతంత్రం తెచ్చిన ఆయన చరిత్రను పట్టుకొని నేను ఎరేజ్ చేస్తానంటే అదేదో సూర్యుడికి నేను అరచేయి అడ్డం పెడతా అని అంటారు కదా, అరచేయి అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరని చెప్పని రేవంత్ రెడ్డి చాలా మరుగుజ్జు. కేసీఆర్ లాంటి ఒక టాల్ పర్సనాలిటీ, టవరింగ్ పర్సనాలిటీ, హిమాలయన్ పర్సనాలిటీని ఏదో అడ్డుకుంటా లేకపోతే ఆయనను కనబడకుండా చేస్తా అంటే అది మూర్ఖత్వం. ప్రజలు నమ్మరు, మెచ్చరు. దానికోసం కాదు కదా నువ్వు అధికారంకి వచ్చింది రేవంత్ రెడ్డి. ఏందా ఇది? ఇప్పుడు ప్రజాపాలన సంబరాలు చేస్తా ఉన్నారు, అయితే మొన్న December 1st నుండి కూడా చేస్తా ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ, ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు సెలబ్రేట్, బట్ ఎవ్రీబడి ఆల్సో హ్యాస్ అ రైట్ టు క్వశ్చన్. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి నేను సంబరం చేసుకుంటే చేసుకో, డబ్బులు ఉన్నాయో, ప్రజలకు పెన్షన్లకు డబ్బులు లేవు కానీ సంబరాలకు డబ్బులు చెప్పినట్టు అంటే విజయోత్సవంగా కనిపిస్తుందా? కంప్లీట్ చేయనియండి. పెన్షన్లకు డబ్బులు లేవు కానీ సంబరాలకు డబ్బులు ఉన్నాయంటే పెట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు. కానీ నేను అడుగుతా, ఒక సామాన్య ప్రజల ప్రతినిధిగా, ఒక పార్టీగా నేను తప్పనిసరి అడుగుతా ఏంటంటే, నువ్వు ఏ అబ్జెక్టివ్తో సంబరాలు చేసుకుంటున్నావు, నువ్వు ఏం వాగ్దానాలు చేసినావు, ఏం వాగ్దానాలు అమలు చేసినావు? నువ్వే అన్నావు ఫస్ట్ డే ఆఫ్ మై అస్యూమింగ్ ద పవర్, నేను December 9 నాడు ఈ పథకాలు అమలు చేస్తాను, 100 రోజుల్లో ఈ పథకాలు అమలు చేస్తాను. 420 పథకాలు ఉన్నాయి. ఇవాళ మహిళలకు 2500 రూపాయలు ఇంటూ 12 అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు ఇలా బాకీ పడ్డావు. పెన్షనర్స్కు దాదాపు 50 లక్షల మంది 60 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తాను అంటే 2,000 రూపాయలు, 60 లక్షలు ఇంటూ 2,000 ఇంటూ 12 ఎన్ని వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డావు. ఇట్లా ప్రతిదాన్ని అడుగుతాం కదా. అడిగితే తప్పని మాట్లాడతాడు. అడిగితే కేసీఆర్ను చరిత్ర కనబడకుండా చేస్తా, కేటీఆర్ను జైల్లో పెడతా, హరీష్ రావును కేసులు పెడతా. ఇది ఒక చీప్ మెంటాలిటీ, ఒక బాధ్యత లేనటువంటి, అకౌంటబిలిటీ లేనటువంటి, రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ లేని ఒక అథారిటేటివ్ డిక్టటోరియల్ టెండెన్సీస్ రేవంత్ రెడ్డి గారు చూపెడతా ఉన్నారు. ఇది దుర్మార్గం, ఇది డెమోక్రసీలో పనికిరాదు. ఇది రాహుల్ గాంధీ సిద్ధాంతం కూడా కాదు. ఐ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ డస్ నాట్ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. బట్ రాహుల్ గాంధీకి భిన్నంగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా మరి ఎవరి సిద్ధాంతాలు అన్వయిస్తున్నాడో, ఏం పుర్రెలోకి ఎక్కించుకుంటున్నాడో, మొత్తానికి తెలంగాణ ప్రజల పుర్రెలు మాత్రం ఆగం చేస్తూ ఉన్నాడు.